కమింగ్ బ్యాక్ టు ద అప్డేట్స్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై దాడులు 12 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సోదాలు పూర్తయితేనే మొత్తం ఆస్తుల విలువ తెలిసే అవకాశం ఉంది. మొత్తం అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. వాటిని కౌంటింగ్ మెషిన్లతో లెక్కిస్తున్నారు. సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ప్లాట్స్, అలాగే 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తులు పోగేసినట్లు ఏసీబీ గుర్తించింది. మరోవైపు కుమార్ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయనున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బంధువుల ఇళ్లలో లభించే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అక్రమ ఆస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఇక విధుల్లో ఉండి అక్రమ మార్గాల్లో కోట్లు గడించిన ఈ అధికారి బాగోతం ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్గా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై దాడులు 12 గంటలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాల్లో భారీ నగదుతో పాటు కీలక డాక్యుమెంట్స్ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సోదాలు పూర్తయితే గానీ మొత్తం ఆస్తుల విలువ తెలిసే అవకాశం లేదు. మొత్తం అక్రమాస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంట్లో తనిఖీలు చేయగా నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. వాటిని కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అధికారులు. ఇక సుమారు కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీల్లో 3 ఫ్లాట్స్, 6 ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్లుగా గుర్తించారు. నిజామాబాద్లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు తేల్చారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీగా ఆస్తులు పోగేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. మరోవైపు కుమార్ బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయనున్నారు అధికారులు. ఇక ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బంధువుల ఇళ్లలో లభించే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. అక్రమాస్తుల విలువ మరిన్ని కోట్లకు చేరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. విధుల్లో ఉండి అక్రమ మార్గాల్లో కోట్లు గడించిన ఈ అధికారి బాగోతం ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో హాట్ టాపిక్గా మారింది.